అపూర్వ స్నేహితుల ఆత్మీయ కలయిక శ్రీ వెంకటేశ్వర మెడికల్ కళాశాల 1968 సంవత్సరం బ్యాచ్ డాక్టర్ల సమావేశం 55 వసంతాలుగా చెక్కుచెదరని స్నేహం ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ చదువుకున్న 1968 బ్యాచ్ మిత్రుల ఆత్మీయ సమావేశం శనివారం నగరంలోని ఓ ప్రైవేట్ హోటల్లో జరిగింది. వివిధ దేశాల్లో నివసిస్తూ 55 సంవత్సరాల తరువాత కలుసుకున్న 60 మంది మిత్రుల పలకరింపులు పులకరింతల మధ్య ఈ రీయూనియన్ కోలాహలంగా జరిగింది. 2 రోజులు జరగనున్న సమావేశంలో భాగంగా ఈ పూర్వ విద్యార్థులు తమ కళాశాల మెడికల్ కాలేజీను సందర్శించారు. ఇంతకాలం తర్వాత తాము చదువుకున్న కాలేజీని, అప్పటి గురువులను, ఆనాటి తిరుపతి జ్ఞాపకాలను గుర్తు చేసిన ఈ సమావేశం ఎంతో మధురమైందని పలువురు అభిప్రాయపడ్డారు. కార్యక్రమ సమన్వయకర్తలు డాక్టర్ రమేష్ రెడ్డి మాట్లాడుతూ 1968 నుంచి 74 మధ్య ఎస్వీఎంసీలో చదువుకున్నాం. మళ్లీ ఇలా అందరూ కలుసుకోవడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. డాక్టర్ భాస్కర్ నాయుడు మాట్లాడుతూ స్నేహితులను కలుసుకోవడం తమకెంతో బలమని అన్నారు. అనంతరం గ్రూప్ ఫోటో దిగారు. అలాగే డాక్టర్ జె చలం రచించిన కథా బృందావనం ఈ 55వ ఏడు జరుగుతున్న రీయూనియన్ ఎమరాల్డ్స్ ప్రత్యేక సంచికను ఆవిష్కరించారు. డాక్టర్ రమేష్ నాథ్, రామచంద్ర నాయుడు వంటి పలువురు వైద్యులు తమ కళాశాల అనుభవాలు అపూర్వ స్నేహితుల ఆత్మీయ కలయిక శ్రీ వెంకటేశ్వర మెడికల్ కళాశాల 1968 సంవత్సరం బ్యాచ్ డాక్టర్ల సమావేశం 55 వసంతాలుగా చెక్కుచెదరని స్నేహం ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ చదువుకున్న 1968 బ్యాచ్ మిత్రుల ఆత్మీయ సమావేశం శనివారం నగరంలోని ఓ ప్రైవేట్ హోటల్లో జరిగింది. వివిధ దేశాల్లో నివసిస్తూ 55 సంవత్సరాల తరువాత కలుసుకున్న 60 మంది మిత్రుల పలకరింపులు పులకరింతల మధ్య ఈ రీయూనియన్ కోలాహలంగా జరిగింది. 2 రోజులు జరగనున్న సమావేశంలో భాగంగా ఈ పూర్వ విద్యార్థులు తమ కళాశాల మెడికల్ కాలేజీను సందర్శించారు. ఇంతకాలం తర్వాత తాము చదువుకున్న కాలేజీని, అప్పటి గురువులను, ఆనాటి తిరుపతి జ్ఞాపకాలను గుర్తు చేసిన ఈ సమావేశం ఎంతో మధురమైందని పలువురు అభిప్రాయపడ్డారు. కార్యక్రమ సమన్వయకర్తలు డాక్టర్ రమేష్ రెడ్డి మాట్లాడుతూ 1968 నుంచి 74 మధ్య ఎస్వీఎంసీలో చదువుకున్నాం. మళ్లీ ఇలా అందరూ కలుసుకోవడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. డాక్టర్ భాస్కర్ నాయుడు మాట్లాడుతూ స్నేహితులను కలుసుకోవడం తమకెంతో బలమని అన్నారు. అనంతరం గ్రూప్ ఫోటో దిగారు. అలాగే డాక్టర్ జె చలం రచించిన కథా బృందావనం ఈ 55వ ఏడు జరుగుతున్న రీయూనియన్ ఎమరాల్డ్స్ ప్రత్యేక సంచికను ఆవిష్కరించారు. డాక్టర్ రమేష్ నాథ్, రామచంద్ర నాయుడు వంటి పలువురు వైద్యులు తమ కళాశాల అనుభవాలను